This is part 2 of growing lotus from seeds. So, hello everyone, welcome to Journey with Tarak. Today is డే 5. నేనైతే షాక్ అయ్యాను వీటి గ్రోత్ చూసి. అవి ఆ గ్లాస్ జార్స్ దాటుకొని వాటి మొలకలు బయటకు వచ్చేసాయి. అందుకనే వీటిని ఇంకొంచెం పెద్ద కంటైనర్లకు మారుద్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి జాగ్రత్తగా ప్రతి సీడ్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూశారు కదా ఎంత పెద్దగా అయితే అయిపోయినాయో 1 డేలోనే. ఇది డే 7. మీరు చూసినట్టయితే షూట్స్ అయితే చాలా పొడుగ్గా పెరిగి ఆ ప్లాస్టిక్ బాక్స్ని అయితే దాటేసాయి. అందుకని వీటిని ఇంకా పెద్దగా ఉన్న కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న రూట్స్ కూడా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే వీటికి. ఇది డే 10. మీరు చూసినట్టయితే కొన్ని మొక్కలకి హెవీ రూట్స్ ఇంకా హెల్దీ లీవ్స్ కూడా వచ్చేసాయి. ఫైనల్గా ఇది డే 15. మీరు చూసినట్టయితే అన్ని మొక్కలు చక్కగా హెల్దీగా మంచి పెద్ద పెద్ద లీవ్స్ ఇంకా హెవీ రూట్స్ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. అందుకనే ఇందులోంచి ఒక 3 ప్లాంట్స్ వేటికైతే ఎక్కువ లీవ్స్ ఇంకా బాగా హెవీ రూట్స్ ఉన్నాయో వాటిని సపరేట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ చిన్న టబ్లో నేను ఒక 1 డే బ్యాకే మట్టి అయితే కలిపేసి ఉంచాను. చక్కగా బురద మట్టిలాగా అయితే తయారైంది. సో ఇప్పుడు ఈ చిన్న టబ్లో ఒక లోటస్ సీడ్ మాత్రమే ప్లాంట్ చేద్దాం. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది, ఒకటైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. పైగా లోటస్ అనేది ఎప్పుడైనా మధ్యలో ప్లాంట్ చేయకూడదు. వాటర్ లిల్లీ అయితే మధ్యలో ప్లాంట్ చేయాలి, ఎందుకంటే వాటి రూట్స్ మధ్య నుంచి ఇలా స్ప్రెడ్ అవుతాయి. బట్ లోటస్ అనేది ఎప్పుడైనా ఎడ్జెస్లో రూట్స్ లేదా ట్యూబర్ అలా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకనే దాన్ని ఎడ్జ్లో అయితేనే ప్లాంట్ చేయాలి. సో చక్కగా గుంట తవ్వుకొని రూట్స్ ఇంకా సీడ్ మొత్తం మునిగిపోయేటట్టు బురదతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు సాయిల్ లెవెల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం చక్కగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ప్లేట్ కానీ లేదా మీ చెయ్యి పెట్టి జాగ్రత్తగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్రొసీజర్ని మనం ఈ పెద్ద టబ్కి యూజ్ చేద్దాం. బట్ ఈసారి ఒక సీడ్ కాదు, 2 సీడ్స్ ప్లాంట్ చేద్దాం. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒకటి 1 డైరెక్షన్లో, దాని ఆపోజిట్ డైరెక్షన్లోనే ఇంకొక సీడ్ని అయితే ప్లాంట్ చేసుకుందాం. తర్వాత జాగ్రత్తగా సేమ్ మనం సాయిల్ లెవెల్ డిస్టర్బ్ అవ్వకుండా వాటర్ని పైదాకైతే ఫిల్ చేసేసుకుందాం. ఫస్ట్ డే వాటర్ ఇలా డస్కీగానే ఉంటాయి. ఒక 1-2 డేస్ తర్వాత వాటర్ క్లియర్ అయిపోతాయి. చూసారా, నెక్స్ట్ డే కల్లా వాటర్ చక్కగా క్లియర్ అయితే అయిపోయినాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీటి ఫర్దర్ అప్డేట్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను.